get away, but they never gonna get away. It is summer. Coming with the jam, coming with the jam. Coming with the jam, coming with the jam. Break me and break me, break me and break me. Never gonna get away. You can kill me, you thought you could get away. The boss. Welcome to Colgate Max Fresh. దమ్ము దులిపే ఫైనల్స్ కి రెడీ. సో నిజానికి మా స్టేజ్ ఇప్పుడు కథన రంగంలా మారిపోయిందండి. క్లైమాక్స్ కి వచ్చింది కదా. లాస్ట్ ఎపిసోడ్ గుర్తుంది కదండి. లాస్ట్ ఎపిసోడ్ కేవలం ఇంట్రొడక్షన్ మాత్రమే. ఆ ఇంట్రొడక్షన్ ని మీరు మర్చిపోలేదు, కంటి రేపు వాల్చడానికి ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. సో ఇంట్రొడక్షన్ అలా ఉంది అంటే ట్రైలర్ చూసారు, ఇక అసలు సిసలైన సినిమా చూద్దరు కానీ, సూపర్ హిట్ సినిమా చూద్దరు కానీ. విజిల్స్ వేయడానికి రెడీగా ఉండండి, చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. బికాస్ నవరసాలు కలిపి కొట్టి నాట్యం చేయించడానికి మా త్రిమూర్తులు ముగ్గురు ఫైనలిస్టులు రెడీగా ఉన్నారు. అండ్ ముగ్గురు ఫైనలిస్టులే కాకుండా ఒక చిన్న ట్విస్ట్ కూడా రెడీగా ఉందండి. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతకాలం అంటే ఫైనల్స్కి ముందు ఇక్కడ పెద్ద పోస్టర్ ఉండేది. ఎవరిది? ఒక పవర్ది, ఒక హ్యాండ్సమ్ పవర్ది, ఒక ఆల్రౌండర్ది, ఒక డైనమిక్ డాన్సర్ది, డైరెక్టర్ది, యాక్టర్ది, వాట్ నాట్, హీజ్ అన్ ఆల్రౌండర్. సో ఇక్కడ పర్ఫామ్ చేసినటువంటి ప్రతి కంటెస్టెంట్ అక్కడి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మేము ఎక్సలెంట్గా చేస్తున్నాం, మాకు ఆ ధైర్యం ఉంది, మా వెనక కొండంత అండ ఉంది అన్నట్టుగా పర్ఫామ్ చేస్తారు. బట్ ఇప్పుడు పోస్టర్ లేదండి. పోస్టర్కే అంత పవర్ ఉంటే ఇప్పుడు సాక్షాత్తు పర్సనే వచ్చి కూర్చున్నారు. సార్ మీరు అలా చూస్తే టెన్షన్ అవుతుంది. మనసులో ఉన్న మాట చెప్దాం అనుకుంటున్నాను సార్, చెప్పేమంటారు సార్? ఎంత టెన్షన్గా ఉంది, ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. సీరియస్లీ ఈ డ్రెస్కి అస్సలు సూట్ అవ్వదు, బట్ తప్పదు చెప్తున్నాను. మంగపేట అలా ఆడాలని ఉంది సార్. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తీసుకుని మా వాళ్ళు దుమ్ము దులుపుతారని ఆశిస్తూ అసలు సిసలైన యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడడానికి సిద్ధమవ్వండి అని చెప్తూ షోని స్టార్ట్ చేస్తున్నాం. సో మా ప్రభుదేవ సార్ వచ్చారు, ఇక మా జడ్జెస్. వెల్కమ్ సార్, కరణ్ సార్ అండ్ బృందమ్మ. ఇక అసలైన ఫౌండేషన్ మా మాస్టర్స్ అండి. ఫైనల్ ఫైట్లో వారు లేరని తెలిసినా కూడా మేము ఫైనల్స్ని ఫెంటాస్టిక్గా మార్చాలి. బికాజ్ ఇది డి ఫ్యామిలీ, డాన్స్ ఫ్యామిలీ, డాన్సింగ్ ఫ్యామిలీ అని ప్రూవ్ చేయడానికి వచ్చినటువంటి మా మాస్టర్స్కి, మా బంగారు కొండలకి వెల్కమ్. సో ఇక్కడ డి టైటిల్ గెలిస్తే డి ఛాంపియన్ అవుతే ఏంటండి మీ అందరి బెస్ట్ విషెస్ బ్లెస్సింగ్స్ కాకుండా రాధాకృష్ణ టయోటా కరోలా ఆల్టస్ కార్ కంటెస్టెంట్ కోసం అండ్ రాధాకృష్ణ టయోటా ఇన్నోవా కార్ వెయిట్ చేస్తుంది మాస్టర్ కోసం. అంతేకాకుండా సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు తరగని చిరునామా వారు సమర్పిస్తున్న 3 లక్షల రూపాయలు కంటెస్టెంట్కి, 2 లక్షల రూపాయలు మాస్టర్స్కి అండ్ ఇంకా బోల్డ్ అండ్ గిఫ్ట్లు, సర్ప్రైజ్లు, మీ అందరి బెస్ట్ విషెస్ అన్నిటికీ మించి డి ఛాంపియన్షిప్ టైటిల్. ఇంతకన్నా ఇంకేం కావాలండి? సో షల్ వి స్టార్ట్? సో కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా? సో కాంపిటీషన్ కేవలం సింపుల్గా ఉండదండి, గట్టి పోటీ ఉంటుంది. మన మాస్టర్స్, మన జడ్జెస్ అండ్ మన ప్రభుదేవ సార్ పవర్కు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తామండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 లెవెల్స్లో ఈ కాంపిటీషన్ ఉంటుంది. సో సప్త సముద్రాన్ని దాటడం చాలా ఈజీ ఏమో, కానీ ఈ 4 లెవెల్స్ని దాటడం చాలా కష్టం అండి. అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. సో మొదలెడదాం. సో ముందుగా అప్పుడే చెప్పానండి, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, అప్పుడప్పుడు కొంచెం మసాలా యాడ్ చేస్తూ ఉంటాను అని, కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ దాచిపెట్టానని. సో ఆ స్పైస్ని రివీల్ చేస్తున్నానండి, ఆ సీక్రెట్ని రివీల్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ? సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ బిల్లు గురించి లెక్క పెట్టకుండా ఎస్ఎంఎస్ల మీద ఎస్ఎంఎస్లు పంపించి
రప్పించండి మళ్ళీ రప్పించండి అని ఒక వైల్డ్ కార్డ్ అనే వరాన్ని ఇచ్చారండి మీరు. ఆ సత్తా కేవలం ఆడియన్స్ కి మాత్రమే ఉంది. సో ఆ వరాన్ని పొందింది మరెవరో కాదు, మనందరి మనసులు గెలుచుకున్నటువంటి మెరుపు తీగ మోనికా. అడుగేస్తే పిడుగులు పడతాయండి, దద్దరిల్ల చేసే టఫెస్ట్ కాంపిటీషన్ ఇచ్చినటువంటి స్టైల్ కింగ్ సత్య మాస్టర్. సో మీరు ఎస్ఎంఎస్లు పంపించినంత మాత్రాన, మీరు బ్లస్ చేసినంత మాత్రాన కాంపిటీషన్ మాత్రం అంత ఈజీ కాదండి. సత్య సార్కి కానీ మోనికాకి కానీ వారు ముందుగా ఈ ముగ్గురు ఫైనలిస్టులని, ఈ ముగ్గురు ధీరుల్ని ఢీ కొట్టాల్సి ఉంటుంది. అదెలా అంటే ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ మోనికా ఏం చేయాలంటే బాబా భాస్కర్ కంటెస్టెంట్, శ్రీధర్ సార్స్ కంటెస్టెంట్, నోబెల్ సార్స్ కంటెస్టెంట్తో కంపీట్ చేయాలి. ప్రతి ఒక్కరితో కంపీట్ చేసినప్పుడు ఈవిడ ఫస్ట్ రావాలండి. ప్రతి కంటెస్టెంట్ కంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి. ఇలా ముగ్గురితో పోటీ పడి ఆ ముగ్గురి కంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తే మోనికా సెకండ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ కి వెళ్తుంది. ఇక్కడ దాకా రప్పించే పని మీరు చేస్తారండి. ఇక సెకండ్ లెవెల్ కి వెళ్లే పని సత్య సార్ అండ్ మోనికా కలిసి చేస్తారండి. సో వారి మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో ఫస్ట్ సాంగ్ చూసేద్దామా? ఫస్ట్ లెవెల్ ఫస్ట్ సాంగ్ ఒక్కసారి ప్రభుదేవ సార్ కి అండ్ మన జడ్జెస్ కి, మన మాస్టర్స్ కి అండ్ మన కాంపిటీషన్ కి ఆల్ ది బెస్ట్. సార్ కొంచెం టెన్షన్ సార్, ఇప్పటి వరకు కొంచెం కూల్ గా ఉన్నాం, బట్ ఈ రోజు సమరం సిద్ధమైంది, అసలైన సమరం సిద్ధమైంది. బికాస్ కింగ్ ఇస్ హియర్. విత్ యువర్ పర్మిషన్ షల్ వి స్టార్ట్ ద కాంపిటీషన్ సార్? ఒక్కసారి డే చెప్పండి సార్, విల్ స్టార్ట్. ముగ్గురు ఫైనలిస్ట్ లో శ్రీధర్ సార్, నోబెల్ మాస్టర్ ఉన్నారు, కానీ బాబా భాస్కర్ సార్ కనిపించట్లేదు. ఏంటి కదా, నాకు కొంచెం కంగారుగానే ఉందండి. సో వారు రాలేకపోవడానికి కారణాలు నేను చెప్పలేను, స్వయంగా వారి మాటల్లోనే వినండి, వారి మెసేజ్ చూడండి, దాని తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్ర జనాలకు మన క్షమించండి. ఇది ప్రోగ్రాంలో నా ఈ ఫైనల్కి కష్టపడి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే నేను ఫైనల్లో పార్టిసిపేట్ చేయగలగలేదు. ఏంటంటే నేను ఇప్పుడే కొత్త మాస్టర్ అయ్యాను, ఇప్పుడే కొంచెంగా మాస్టర్ నా పేరంటే అందరికీ తెలుస్తుంది. నాకు ఇప్పుడే ప్రభు మాస్టర్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు వాడు పిక్చర్లో. అది పెద్ద హీరో విజయ్, ప్రభు మాస్టర్ డైరెక్షన్, పెద్ద కెమెరామ్యాన్, అందరూ పెద్దవారు. అప్పుడు అలాంటి పిక్చర్లో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. దానికోసం ఈ ఫైనల్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. నా కంటెస్టెంట్ పార్టిసిపేట్ చేస్తారు. నేను లేదంటే కూడా పర్వాలేదు, నా కంటెస్టెంట్ ఉండాలి. నా కంటెస్టెంట్కి మీరు ఆదరవు కంపల్సరీ ఉండాలి, మీ ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలి. నాకు అందరికీ తెలుసు మీ ఆశీర్వాదం మనకి కంపల్సరీ ఉంటుంది. మా కంటెస్టెంట్ బాగా ఎంకరేజ్ చేయండి. నేను లేకపోతే కూడా వారు బాగా చేస్తారు. పార్టిసిపేట్ చేసిన అందరి కంటెస్టెంట్స్కి నా ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందరూ బాగా చేయండి. నా కంటెస్టెంట్ వినోద్ కొంచెం ఎక్కువగా చేస్తే నీ విన్ అవుతావు. బెస్ట్ ఆఫ్ లక్, డోంట్ వరీ. ఆంధ్ర జనాలు ఆశీర్వాదం నీకు ఉంది, నా ఆశీర్వాదం ఉంది, నీ మమ్మీ డాడీ ఆశీర్వాదం ఉంది, ప్రభు మాస్టర్ ఆశీర్వాదం కూడా నీ దగ్గర ఉంది. డోంట్ వరీ, కాన్ఫిడెంట్గా చేయి, పవర్ఫుల్గా చేయి, మనం గెలుస్తాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ. ఎనీవేస్, బాబా భాస్కర్ సార్స్ కంటెస్టెంట్ ముందుగా పర్ఫామ్ చేయబోతున్నాడండి. కాకపోతే మాస్టర్ లేరని దిగులే లేదండి, ఎందుకంటే వినోద్కి వీరంతా ఉన్నారు. ఈ మాస్టర్స్ అంతా మేమున్నాం, మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ లో ఫస్ట్ వస్తున్నాడు వినోద్. Diverse nazioni del mondo construas cition sultaton e la nomo de tut monda patrineso kai amo kai la curaza forto de musico.
చంపందుకే వెతికి నడిచాను చెలియా నువ్వే చెప్పవే ఈ నిమిషం నిన్ను బలచానే తీయని మాటే సొక్కవే పెంచాలు వెప్పినా నీవు నెంట నేనులే ఆకాశాలే నీలో తన రంగు మార్చదా సింధూరం అవ్వదా నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి నువ్వే కోరిలన్నీ గెలిచవే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జగలో ఒదిగనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నగిలిగింతే తెల్లారి ఉదయం సందేన ఆకాశం నీకోసం వేసారే అంతేనా ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి కమ్ ఆన్ షో యువర్ హార్ట్ ఫెంటాస్టిక్ వినోద్ భాస్కర్ సార్ బలాన్ని కూడా తెచ్చి పర్ఫామ్ చేసినట్టు అనిపించింది సో ముందుగా ఫస్ట్ టైం ప్రత్యక్షంగా నీ పర్ఫార్మెన్సే చూశారు యూఆర్ వెరీ లక్కీ మన ప్రభుదేవ సార్ సో యూఆర్ వెరీ లక్కీ మాస్టర్ రాలేదని బెంగపడద్దు ఓకే సో యాక్చువల్గా నేను లక్కీ ఐ హావ్ సీన్ హిమ్ డాన్సింగ్ భాస్కర్ మీరు చెప్పారు ఎందుకు రాలేదు నా యాక్చువల్గా నేను తమిళ్ డైరెక్షన్ చేస్తున్నారు ఫిలిం ఆ సాంగ్ కోసమే అక్కడే ఉన్నారు నా సాంగ్ కోసమే అక్కడ ఉన్నారు సో భాస్కర్ ఈస్ దేర్ ఇన్ మై షూటింగ్ ఓన్లీ సో ఈ కుడెంట్ కమ్ బట్ హీ హస్ డన్ హిస్ బెస్ట్ ఐ థింక్ గుడ్ వెరీ గుడ్ సో వెరీ గుడ్ పడిపోయింది సో డోంట్ వరీ తరుణ్ సార్ వినోద్ సాంగ్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది కుర్రాడు బ్లాక్ క్లాత్ అక్కడ వెళ్ళటం దాని తర్వాత కార్ పైన ఆ మూమెంట్స్ ఆ కంపోజిషన్ అంతా చాలా అగ్రెసివ్గా బాగుండింది బట్ ఫస్ట్ పల్లవి తర్వాత కొంచెం ఆ దమ్ము ఆ జోష్ తగ్గింది దాంతోపాటు ఏమైందంటే బాయ్స్ కోఆర్డినేషన్ సరిగా లేదు కొంతమంది బాయ్స్ లెఫ్ట్ రైట్ అలా ఇలాగ దాంతోపాటు ఏమైందంటే డిస్ట్రాక్ట్ అయింది ఎస్పెషలీ ద ఫస్ట్ లైన్ బాయ్స్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక కుర్రాడు తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో ఒక కుర్రాడు ఆ కోఆర్డినేషన్స్ ఈవెన్గా లేదు దెన్ ఆ గర్ల్ ఎంట్రీ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా అమ్మాయి కొంచెం ఏదైనా సపోర్ట్ ఇస్తుందా అని చూశాను సపోర్ట్ ఇవ్వలేదు షీ వాజ్ ఆల్సో నాట్ టు దట్ లెవెల్ అంత జోష్ లేదు నాట్ లైక్ ద ప్రీవియస్ వన్ ఏదో సంథింగ్ కొంచెం భాస్కర్ సార్ లేరన్న బెంగ ఉందేమో సార్ అది ఉండొచ్చు బట్ ఉన్నా సరే లేదన్నా సరే వన్ హ్యాస్ టు పర్ఫామ్ వెల్ చేయాలంటే చేయాల్సిందే కొంచెం యాటిట్యూడ్ ఆ జోష్ లేదు ఓకే ఆల్ ది బెస్ట్ బిగినింగ్ స్టార్టింగ్ చాలా బాగుంది ద స్మాల్ కుటీ కేమ్ ఆల్వేస్ భాస్కర్ లైక్స్ కిడ్స్ ఆల్వేస్ ఇట్ స్టార్ట్ విత్ ద కిడ్స్ దట్ వాస్ వెరీ నైస్ స్టార్టింగ్ దెన్ తర్వాత గన్ లాగా చేసావు కదా హ్యాండ్ చాలా బాగుంది వెరీ గుడ్ టైమింగ్ ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ దెన్ కాస్ట్యూమ్ చాలా బాగుంది వాట్ తరుణ్ మాస్టర్ సెడ్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద బాయ్స్ ఇట్స్ నాట్ ప్రాపర్ బట్ వీఆర్ సపోజ్ టు సీ యూ ఐ నో దాట్ బట్ the eye disturbs when somebody do a mistake. I think lack of rehearsal. Okay, then ending chala baagundi Vinod. Ending was fabulous. On the whole, adirindi inka adirali. That's it. Thank you. Vinod, Baba Bhaskar లేరన్న బెంగ పెట్టుకోవద్దు బికాస్ ఆయన ఇక్కడ నింపుకో ఆయన అల్లరి ఆయన సత్తా ఆయన కెపాసిటీ ఫైనల్లో ఎలా ఢీ కొడతానో ప్రామిస్ చేశారు కదా ఆ ప్రామిస్ అంతా నువ్వు నిలబెట్టాలి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా భాస్కర్
స్టార్స్ కంటెస్టెంట్ వినోద్ పర్ఫార్మెన్స్ చూసామండి. ఇప్పుడు వినోద్ కంటే బెటర్గా పర్ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత మోనికాపై ఉంది. సో అలా ట్రైన్ చేశారు, అంత పకడ్బందీగా ప్లాన్ చేశానంటున్నారు సత్య మాస్టర్. మరి పిలిచేద్దామా? గుర్తుంచుకోండి, మరొక్కసారి చెప్తున్నాను, ఈ ముగ్గురు మాస్టర్ల కంటెస్టెంట్స్ పై డి అంటే డి అని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తేనే మోనికా సెకండ్ లెవెల్ కి వెళ్తుంది. సో టెన్షన్ పడొద్దు మోనికా, జై బోలో సత్య మాస్టర్ అని కుమ్మేసే అంతే. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. ఓంకారాత్మకుడైన పరమశివుడు నాట్యానికి అధిదైవతం. ఆయన ఢమరుక నాదము నుండి సంగీతం, భంగిమల నుండి శిల్పం, అందెల సవ్వడి నుండి నాట్యము ఉద్భవించాయి. నటరాజ పాదముల నుండి జాలువారిన ఈ మువ్వల సవ్వడిని తిలకిద్దాం. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవనిది పదములదా, అందెల రవనిది పదములదా, అంబరమల్దిన హృదయముదా. అందెల రవనిది పదములదా, అంబరమల్దిన హృదయముదా. అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎదసడిదా. సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా. సాగిన సాధన సార్థకమందగ యోగ బలముగా యాగ ఫలముగా. బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా. అందెల రవమిది పదములదా. నయన తేజమేనకారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమేవకారమై యోచన సకలముయకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం. ఓం నమః శివాయ. భావమే భౌనకు భావ్యము కాగా, భరతమే నిరతము భాగ్యము కాగా. భూహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ. ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించదా. ఖగోళాలు పదకింకిణులై 10 దిక్కుల ధూర్చటి ఆర్భటిరేగా. అందెల రాణి
మోనికా వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ మోనికా. సో మోనికాని బ్లెస్ చేసి SMS పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా మోనికా చాలా కష్టపడిందండి. నిజంగా తను ఫేస్ చేయబోయేటువంటి అగ్ని పర్వతాన్ని ఎలా ఢీ కొట్టాలో మోనికా అండ్ సత్య మాస్టర్ నిజంగా ఎలా సాల్యూట్ చేయాలో తెలియట్లేదు. ఒకసారి గట్టిగా. నిజానికి సార్ ప్రభుదేవ సార్ ఇలాంటి టైంలో అంటే కాంపిటీషన్లో ఎంట్రీ ఇవ్వడం కోసం మరో 3 కంటెస్టెంట్స్తో పోటీ పడి గెలిచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ టెన్షన్ ఉంటుంది. అందులో మీరున్నారన్న ఒక టెన్షన్ ఉంది. అయినా కూడా ఈ పిల్ల మోనికా టెన్షనే పడదు. యు విల్ విన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మళ్ళీ పిలిచారో వైల్డ్ కార్డ్లో ఐ థింక్ యూ విల్ డూ ఇట్. ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో మోనికా గురించి అంత డైరెక్ట్గా అంత గొప్పగా చెప్పారు సార్. సత్య సార్ గురించి సార్ తన కంపోజింగ్ గురించి బికాజ్ ఇంతవరకు అన్ని వెస్టర్న్ చేశారు సార్ ఆయన. అండ్ క్లాసికల్ చేసినా కొద్దిగా అలా టచ్ ఇచ్చారు అంతే. బట్ సత్యకి క్లాసికల్ తెలుసు అంటే ఇప్పుడే తెలుసు నాకు. క్లాసికల్ చేయడం చాలా కష్టం. నేను చేసినప్పుడు కూడా క్లాసికల్ ఎప్పుడైనా చేసినప్పుడు నా మాస్టర్ని పిలిచి అన్నీ చేసేసుకుంటాను. సో నెవర్ ఐ డూ ఇన్ ఫిలిమ్స్ ఇఫ్ ఐ డూ సంథింగ్ క్లాసికల్ డాన్స్ సాంగ్స్ వస్తే నేను నా మాస్టర్ పిలిచి చేస్తాను. చిన్న డౌట్ ఉంది సత్యనే చేశారని. If he has done, it's too good. టెన్షన్గా ఉంది. సత్య సార్కి మళ్ళీ టెన్షన్ పడుతున్నట్టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇది నేను నాకు అంటే ఏదో రాదు క్లాసికల్ అనేది. నేను మా తమ్ముడు డిప్లొమా చేశాడు. మా తమ్ముడు సార్ మణికంఠ, నేను మా గురువు గారు ఇంకా రాకేష్ గారు మా గురువు గారు వీళ్ళు కొంచెం సజెషన్స్ తీసుకొని నేను చేసుకున్నాను. సజెషన్స్తో చేశాను. థ్యాంక్ యూ సార్. కరణ్ సార్. హలో మోనికా, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోనికా నీ అటెంప్ట్ వచ్చి చాలా బాగుంది. నీ యాటిట్యూడ్ అంటే నార్మల్లీ క్లాసికల్ డ్యాన్స్ మొత్తం ఆడాలంటే ఒక దమ్ ఉండాలి. దాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తర్వాత మీ ఇద్దరిది కోఆర్డినేషన్ చాలా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. అండర్స్టాండింగ్ బాగుండేది. నార్మల్లీ అంటే ప్రభు మాస్టర్ గురుగారు వచ్చి లక్ష్మీనారాయణ మాస్టర్, ఆయన భరతనాట్యం అయినా సరే కూచిపూడి అయినా సరే చాలా గ్రేస్గా చేస్తారు. నీ అటెంప్ట్ వచ్చి మోర్ ఆఫ్ కూచిపూడిలో ఉండింది. కూచిపూడి అంటే ఏంటంటే పల్లవీస్ వచ్చి చాలా గ్రేస్గా ఉండాలి. కొంచెం నాకు అక్కడక్కడ మిస్ అయింది గ్రేస్. లైక్ అందల రవలిది పదములగా అది ఇంకా కొంచెం గ్రేస్గా ఉండుంటే ఇంకా బాగుండేది. సో దట్ వాస్ మిస్సింగ్. అండ్ మిగతాదంతా యువర్ అటెంప్ట్, యువర్ జోష్, యువర్ ఎక్స్ప్రెషన్స్ వర్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. Vrunda ma'am, your baby is back. Yeah, my baby's back. Thank you, ma'am. Hi, sweetheart. How are you? Fine, ma'am. Monica always never miss one moment. Lip sync also perfect. Thank you, ma'am. Easy kaadu. When you dance for 5 minutes, okka lip kuda miss ledu. It was perfectly sung and perfectly danced. Thank you, ma'am. Thank you so. Thank you, ma'am. On the wall. Adirin Monica, you come back with a bang, man. Bang. Thank you. That's it. Maintain the same, Monica. Okay? Love you, baby. Love you. Thank you. Okay. Sounds very positive అండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఈ పిల్లకి ఇప్పుడు ప్రస్తుతం. రైట్ మోనికా? ఓకే. అప్పటితోనే లేదు మోనికా, ఇంకా అవ్వలేదు. నువ్వు ఇంకా 2 పర్వతాలను ఢీకొట్టాలి అండ్ ఇంకా మార్క్స్ తెలియలేదు. రైట్? ఒక్క మార్క్ తేడా అయినా కూడా, అంటే ఒక్క కంటెస్టెంట్తో ఒక్క మార్క్ తేడా అయినా కూడా నీ కళ్ళల్లో దాగిన సముద్రం బయటకు వస్తుంది. ఓకే, నువ్వు అద్భుతమైన నటివి, అద్భుతమైన నర్తకివి అని సార్ ఆ మహానుభావుడే 100 రూపాయలు ఇచ్చి దీన్ని 1 కోటి రూపాయలు చేస్తావు, 1 కోటి రూపాయలు చెయ్యి అన్నారు. సో అలాంటి బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి అమ్మాయివి. డోంట్ ఏ మోతి గిరామత్.
ఓకే థ్యాంక్ యూ. సో ఒక్కసారి మోనికాకి అండ్ మా సత్య సాకి థ్యాంక్ యూ మ్యామ్. ముగ్గురు మహామాస్టర్ల కంటెస్టెంట్స్తో మన మోనిక తలపడుతుంటే చూస్తున్న మనకే ముచ్చమటలు పడుతున్నాయి కదండి. ఈ టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వాలంటే ఓ చిన్న బ్రేక్ తీసుకోవాల్సిందే. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జీ దుమ్ము దులిపేందుకు రెడీలో. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ జీ. ఇప్పుడు సునామీని ఎదుర్కోవాలి మోనిక. ఇట్లాంటి సునామీ కాదు, ఒక్కసారి ఎలిమినేషన్ ని ఫేస్ చేసి వెనక్కి వచ్చి ఇక వెనకడుగు వేయడం మా వంశంలో లేదంటున్నారు సినిమా హీరోలాగా. వెళ్తే కారులోనే వెళ్ళాలని కంకణం కట్టుకొచ్చినట్టున్నారండి ఇద్దరు ఈ మాస్టర్ అండి కంటెస్టెంట్. వారెవరో కాదు, మనందరి ఫేవరెట్ నోబెల్ మాస్టర్. నోబెల్ స్టార్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి is gonna perform now. Give me 1 touchdown, yeah. Give me 2 touchdowns, yeah. Give me 3 touchdowns, yeah. Sunlight, ఒక బండి moonlight, కలిపితే వచ్చే కలరే కదా white. Let the pizza తెలుపై, కళ్ళల్లో కొత్త మెరుపై, ఇప్పుడైనా చెయ్యి కలుపై, ఇకపైన అంత గెలుపై. Shake your root box to the root box, shake your root box to the root box, shake your root box to the root box, shake your to the root box, shake your root box to the root box, shake your styles, we gon' bring the stars of 45. We made, we paved, and we done. Sorry.
కొత్తది కనుక్కోవాలి. హరినాథ్ రెడ్డి గారు దగ్గర నుంచి హరినాథ్ రెడీ ఫర్ ఎనీ కాంపిటీషన్. ఓకే మ్యామ్. సో అందుకే చెప్పారండి సునామీని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ లెవెల్లో అని. మోనికాకి చాలా టఫ్ టెన్షన్ పెట్టావు. హరి ముందుగా ప్రభు సార్. హరినాథ్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు కూడా టెన్షన్ ఉంది ఇప్పుడు. మోనికా గురించి నాకు ఒక టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సార్. నోబెల్ సూపర్ అండ్ ఫుల్ గ్రూప్ అందరూ సూపర్ అండ్ రియలీ ఐ ట్రీట్ డాన్స్ ఇలా ఉండాలి. ఐ మీన్ వి ఆల్సో ఫీల్ ఎనర్జీ పవర్ ఉంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సాంగ్ కన్నా డాన్స్ బాగానే ఉంది. టూ గుడ్ యా గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే గుడ్ వెరీ గుడ్ టూ గుడ్ వాట్ నాట్ టూ మెనీ గుడ్స్. యూఆర్ గుడ్ బాయ్ నౌ. నాట్ గుడ్ బాయ్. హరినాథ్ గురించి ఏం చెప్పాలి? గుడ్ పర్ఫార్మెన్స్, బాయ్స్ కోఆర్డినేషన్, మైండ్ బ్లోయింగ్ కోఆర్డినేషన్. ఆ కాస్ట్యూమ్ చేంజెస్ అక్కడక్కడ ఆ టీ షర్ట్ అంతా చేంజ్ చేయడం. బట్ యాజ్ ఎ జడ్జ్ అంటే నేను హరినాథ్ వచ్చి ఒక 10-12 సాంగ్స్ చూశాను. నాకు ఫెంటాస్టిక్ ఎక్కడి వరకు అంటే ఆ బైక్ వరకు నాకు ఫెంటాస్టిక్గా ఉండింది. దాని తర్వాత ఆ రెడ్ బనియన్, తర్వాత చేంజ్ ఆ కలర్ బనియన్ అంటే ఆల్రెడీ నేను చూసున్నాను ఇటువంటిది అని అనిపించింది నాకు. సో ఐ ఆల్రెడీ సీన్. సో ఎక్సలెంట్ అంటే ఫార్ ఎక్సలెంట్ అనొచ్చు. ఎక్కడ ఇంట్రడక్షన్ నుంచి ఆ బైక్ వరకు. ఆల్ ది బెస్ట్, యూ హావ్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. Brunda ma'am. Everybody knows I'm a great fan of Harinath. Yes. Not only me. I think entire South India is a great fan of Harinath. Thank you, madam. Thank you. I went to Bangalore. Like 15 of his college boys came. Madam, Harinath ki hi cheppandi. Great fan andi. I'm just telling this to you. My family also a great fan of yours. Thank you, madam. Thank you very much. I'm also a great fan, baby. Thank you. The first is excellent choreography. It's not a usual just standing and dancing. Lot of formation changes. It's fabulous choreography, Noble. It's really driving the bike. No, it's like that. Arina's expression. On the whole, I loved it. I loved it. I loved it. I loved it. Excellent, mind blowing. It's keep it up. Thank you, madam. Thank you very much. So Naval sir. Double thumbs up, sir. Thank you, Hari. All the best. Thank you, madam. మరొకసారి మెన్షన్ చేస్తున్నానండి, మౌనిక అగ్నిపర్వతాన్ని ఢీకొట్టింది, ఇప్పుడు సునామీని ఫేస్ చేయడానికి సిద్ధం అంటోంది. సో సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ కి ఒక్కసారి గట్టిగా తాళియోं से स्वागत कीजिए. మౌనిక is gonna rock now.
మౌనిక ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. మీ బ్లెస్సింగ్స్ అన్ని బలాన్ని ఇచ్చే తనకి. బట్ కొంచెం టెన్షన్ అండి, బికాజ్ దీనికి ముందే ఒక సునామీని చూసాం మనం. ఆ సునామీని తట్టుకుని డబుల్ సునామీ తెచ్చిందా లేదా, ప్రభుదేవ సార్ ఇంప్రెస్ అయ్యారా లేదా, తరుణ్ మాస్టర్ శబాష్ అని మరో 100 రూపాయలు ఇస్తారా, బ్లెస్ చేస్తారా లేదా, మౌనిక ఎక్సలెంట్ అన్న పదం వస్తుందా లేదా, అండ్ బృందా మ్యామ్ బేబీ ఐ లవ్ యూ అని చింపేసి బుద్ధులు ఇస్తారా లేదు, ఇవన్నీ తెలుసుకునే లోపు ఈ టెన్షన్ తట్టుకోవడానికి ఒక చిన్న విరామం తీసుకుని వద్దాం అండి. విరామం తర్వాత మన జడ్జెస్ మాటలు, మన ప్రభుదేవ సార్ మాటలు విందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డే దమ్ము దులిపేందుకు రెడీ. ద బ్రేక్ టైం, టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డే దమ్ము దులిపేందుకు రెడీ. ఆల్రెడీ దుమ్ము దులిపేసింది మౌనిక. సో కాంపిటీషన్ కేవలం మౌనికకు మాత్రమే కాదు కదండి, కొరియోగ్రఫీకి కూడా. సత్య సార్ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. చేతి వేళ్ళన్నీ నోట్లోకి వచ్చేసాయి, గోర్లు కొరుకుతున్నారు టెన్షన్తో. సార్ రిలాక్స్ రిలాక్స్. బట్ బిఫోర్ వి టాక్, బిఫోర్ వి నో ద కమెంట్స్, ఒక మాట చెప్పాలండి. నిజంగా ఒక్కసారి మౌనికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సత్య గారు కూడా థ్యాంక్ యూ. Can anyone believe that she is an asthmatic patient? Can anyone? డాక్టర్ డాన్స్కి దూరంగా ఉండు, నీకున్నటువంటి హెల్త్ వల్ల ఆస్తమాని ఫేస్ చేయడం అంటే ఊపిరితో ఆటలాడడం. సో ఆట ఆడొద్దు, డాన్స్ చేయొద్దని చెప్పినా కూడా డాక్టర్ మాటను లెక్క పెట్టకుండా తన ఇష్టం కోసం, తన పంచప్రాణాలైన డాన్స్ కోసం ఇలా మన ఊపిరి బిగిపట్టి చూసేలా చేస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. అండ్ సత్య సార్, ఇక అక్కడికి వెళ్తున్నాను. సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ దేవ 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 ప్రభుదేవ మోనికా చూస్తే నాకే పాపగా అనిపిస్తుంది. వెరీ టఫ్ కాంపిటీషన్. అమ్మాయికి ఎప్పుడు కష్టమే. బట్ షో గర్ల్స్ ఆర్ బెటర్ దన్ బాయ్స్. యూ విల్ డూ ఇట్, ఐ థింక్. బెస్ట్ ఆఫ్ లక్. తరుణ్ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్ట్రెంగ్త్. అంటే ఇప్పుడే ఒక 10 నిమిషం ముందు క్లాసికల్ డ్యాన్స్ చేసింది, అది దాని తర్వాత చేంజ్ చేసుకొని వచ్చి, అంటే వైల్డ్ కార్డ్ రౌండ్లో ఇటువంటి వైల్డ్ కార్డ్ వచ్చి ఇండియాలో ఎక్కడ ఉండదు. చేస్తే ఒక సాంగ్ చేస్తారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. దాని ముందు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ సత్య మాస్టర్ ఫర్ కంపోజింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అంటే వాయిస్ అండ్ మోనికా వచ్చి వాళ్ళు తలకాయ పైన కఫన్ వేసుకొని దిగారు స్టేజ్లో. చేస్తే చేయాలి, లేదంటే చచ్చిపోవాలని. కరెక్టా? చాలా బాగా చేశారు. అండ్ బాయ్స్ వచ్చి చాలా చాలా బాగా చేశారు. అంటే ఈ సాంగ్ చూసిన తర్వాత ఒక లాస్ట్ కాంప్లిమెంట్ నేను ఇవ్వచ్చు. షీ పర్ఫార్మ్ బెటర్ దెన్ లారా దత్తా. యాక్చువల్ సాంగ్లో లారా దత్తా చేసింది, దానికంటే చాలా బాగా చేశాము. వెరీ గుడ్. వాయిస్ ఎక్సలెంట్. ఇంపాసిబుల్లో ఇప్పుడు ఐ వెళ్ళిపోయింది, ఇంపాసిబుల్ ఉంది. ఇంకొక ఎం కూడా తీసే పాసిబుల్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే ఇక్కడ ఒక బ్యాంక్ తయారైంది, కాంప్లిమెంట్ల బ్యాంక్. నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటున్నా తెలియదు. ఇప్పుడు బృందా మ్యామ్. మోనికా మ్యామ్, అదిరి కొట్టావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Where you'll get the energy? If they ask me to do this with each and every participant, I have not done. Really, I have not done. I tell bye and then go off. But for you, it's hats off to you. Thank you, ma'am. Hats off to you. I think, Miss, give more applause to her. Thank you, ma'am. 3 songs with 3 people equally dancing with the boys. It's not at all easy. Then with full energy, not even one movement missed. With full perfect lip sync, costumes adirindi. I like the makeup of face. On the whole, superb, Monica. Thank you, ma'am. I'm very happy for you. So much. Very good. Monica, నెక్స్ట్ సాంగ్కి నీకు బోల్డ్ అంత ఎనర్జీని ఇచ్చారు కదా. బట్ టేక్ కేర్
and give your best shot. Sure. Wish you all luck. Thank you so all much. the best, Satya sir. All the best. ఎందుకంటే ఇందాక అగ్నిపర్వతాన్ని ఢీకొట్టావు, ఇక సునామీని ఫేస్ చేసావు, నెక్స్ట్ ఇక ప్రళయ తాండవాన్ని ఫేస్ చేయాలి. ఓకే, ఒక ప్రెస్టేజ్ని ఫేస్ చేయాలి, నువ్వు ఒక డిగ్నిటీని ఫేస్ చేయాలి, రైట్? అవన్నీ కలిపి కొడితేనే డి. చలో, ఆల్ ది బెస్ట్. మా షో ఇంత పాపులర్ అవడానికి మెయిన్ కారణం మా మాస్టర్స్ అండి, ఆఫ్ కోర్స్. బట్ ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ఆణిముత్యం. ఈ మాస్టర్ గురించి నన్ను ఏం చెప్పమంటారండి? మా షోకి గర్వకారణం, మా షోకి డిగ్నిటీ, మా షోకి పవర్, మా షోకి అసలు సిసలైన ఖడ్గం అని చెప్పొచ్చు. ప్రతి సాంగ్ లోనే ఒక అద్భుతాన్ని, ఒక ఫెనామినల్ పర్ఫార్మెన్స్ చూపించినటువంటి శ్రీధర్ సార్ కంటెస్టెంట్ అరుణ్ రాబోతున్నాడు. ఆఖరి పోరాటం అంటే ఏంటి, ఆఖరి యుద్ధం అంటే ఏంటి ఇప్పుడు మాకు తెలిసింది సార్. ఫైనల్ ఫైట్ అంటే ఏంటి, సమరం అంటే ఏంటి, సమరానికి సిద్ధమయ్యాం అంటే ఏంటో మాకు తెలిసింది సార్. సో ఈ హీరోస్ని, ఈ వీరుల్ని తయారు చేసినటువంటి మా మాస్టర్కి మరొకసారి సాల్యూట్. వావ్, నువ్వేనా అరుణ్? ఇంతకుముందు సెమీస్లో ఉంది, ప్రిలిమ్స్లో ఉన్న అరుణేనా లేకపోతే ఇంకొక అరుణ్ వచ్చాడా? ఏదైనా తాగి వచ్చేవారు? అమృతం లాంటిది? సేమ్ అరుణ్ ఓన్లీ. అమృతం లాంటిది ఏదైనా తాగినట్టున్నావు? ఎక్స్ట్రా ట్రైనింగ్, హార్డ్ వర్క్ యార్. ఎక్స్ట్రా ట్రైనింగ్ అండ్ హార్డ్ వర్క్. లుకింగ్ లైక్ ఎ సోల్జర్. వి సల్యూట్ యూ. సార్, ప్రభుదేవ సార్. శ్రీధర్ పిక్చర్లో కూడా ఇంత కష్టపడి చేసి నేను చూడలేదు. చాలా బాగా చేశాడు. అండ్ యు ఆర్ టూ గుడ్ అండ్ బాయ్స్ ఆర్ టూ గుడ్. డ్రెస్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. నేను కొత్త అప్పుడు వెన్ ఐ కేమ్
బెటర్ నేను ఫస్టే వచ్చేసాను మంచి తర్వాత ఇప్పుడు అందరూ బాగానే ఆడుతున్నారు. ఐ కేమ్ బిఫోర్ బెటర్. ఐఎమ్ లక్కీ. ఎవ్రీబడి ఆర్ టూ గుడ్. యా టూ గుడ్. బై. అందరూ బాగున్నారు. సో అందరూ బాగున్నటువంటి ఆ సోల్జర్స్ ఒక్కసారి స్టేజ్ పైకి పిలుద్దాం అండి. మా స్టేజ్ కూడా ఇంకొంచెం ఆ ఫైనల్ ఫైట్ యొక్క అందం తెలుస్తుంది. ఆల్ ద సోల్జర్స్, డాన్సింగ్ సోల్జర్స్. ఫైనల్స్ అనగానే కొన్ని డ్రమ్ములు చెమట కక్కుంటారండి వీళ్ళు. ఒక్కొక్క యంగ్స్టర్ ఎంత చెమట వచ్చుంటారో అది మర్చిపోవాలంటే మీ చప్పట్లలో నుంచి వచ్చినటువంటి చల్లని గాలి వాళ్ళ గుండెని ఓదార్చాలండి. ప్రపంచం అంతా చప్పట్లు కొట్టాలి. తరుణ్ సార్, ఓవర్ టు యు. గ్రీక్స్ గురించి నా హిస్టరీ సబ్జెక్ట్లో నేను చదివాను. రీసెంట్గా ఒక పిక్చర్ వచ్చింది 300 అని. ఆ 300 ఆ పిక్చర్ చూసి ఇలా అయిపోయాను. దాని డివిడి కొనేసి ఆ కాస్ట్యూమ్ ఏంటి, ఇలాంటి కాస్ట్యూమ్స్, షీల్డ్, కత్తి, ఇలా కూడా మనుషులు ఉన్నారే ఆ టైంలో అని మనసులో అనిపించి నేను అలా అనిపించుకున్నాను. బట్ ఇక్కడ నేను ఒరిజినల్ గ్రీక్సే అలా ఆడితే ఎలా ఉంటుంది అలా చూశాను. ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ విష్ టు personally come and congratulate Sridhar for this. Beautiful coordination and especially the last BGM. A last BGM lo a clap, a body sound, arpudam, beautiful, fantastic. చాలా బాగుంది. అండ్ అరుణ్, బ్యూటిఫుల్. బాయ్స్ సూపర్. బృందా మాస్టర్ చెప్పినట్టు చింపేశారు. డిలైటెడ్ అంటే నా కళ్ళు వచ్చి అలా అయిపోయింది. లవ్లీ, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. ఇంకా వినాలనిపిస్తూనే ఉంది సార్ మీరు అలా పొగుడుతుంటే. బృందా మ్యామ్, ద కాస్ట్యూమ్ ఇస్ వెరీ న్యూ. కాస్ట్యూమ్ చాలా బాగుంది. The highlight of this song, choreography and the costume. Then Arun, of course, I like you had oka attitude expression ichavu kada, chaala baagundi. Thank you ma'am. I like the choreography, it's very international. All the handsome boys looking great. On the whole, it's fantastic, superb. Keep it up. Thank you. ఫ్యాంటాస్టిక్ బాయ్స్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారి ఢీ చెప్పాలని ఉంది, ఎందుకంటే ఫైనల్ ఫైట్ అంటే ఇది అని తెలియజేయాలని ఉంది. ఆల్ ద డాన్సింగ్ సోల్జర్స్ రెడీ? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దమ్మ దులిపేందుకు రెడీ? వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. సో యుద్ధానికి సిద్ధమని అస్త్రం సంధించారు, కవాతులతో ఫైటింగ్కి వచ్చారు. వారిని ఎదుర్కోవడానికి సత్య మాస్టర్ సోల్జర్ సోలోగా వస్తోందండి. మన మోనికాకి గట్టిగా చప్పళ్ళతో తన గుండెకి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మోనికా రాలింగ్.
ಚಿತ್ತಗಿಯನೋ ಮತ್ತು ಸೋಗಕ್ಕೆ ಹೊತ್ತಿಗಿಲ್ಲಾರೆ ಕನ್ನೆ ಜಾತಿರೋ ರಮ್ಯ ರಾಗಾಲೋ పొద్దు మీరకే పన్నె పానాలే కాకాలు తీరకే వెయ్యాలి ఇలలో నీతోటి ఆడకే ఇదే గాలలో సైకిల్ లక్ష్మణ్ రాజా జై పున్నాగ పూజ సై అల్లెసి కోజ ఆజా అసలము జోజా నీకులమి రాజా సై తు సై కైజా ఆజా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా చిరుతొస్తే పొత్తే చెయ్యాలా మోనికా కొన్ని లక్షల బ్లెస్సింగ్స్తో ఇక్కడ దాకా వచ్చావు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యావా లేదా? అసలే అరుణ్తో కాంపిటీషన్. అరుణ్ ఆల్రెడీ యుద్ధం చేశాడు, యుద్ధం ప్రకటించాడు. నువ్వు సిద్ధం అన్నట్టుగా వచ్చావు. మరి ఎంతవరకు ఇంప్రెస్ చేసింది? మోనికా ఎంత మూమెంట్స్ మీరు గుర్తు పెట్టుకున్నారో నాకైతే తెలియట్లేదు. ఫస్ట్ సాంగ్ గుర్తుంది, ఇది గుర్తుంది, ఆడుతూనే ఉన్నారు కరెక్ట్ పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ రియల్గా చెప్పాలి, నాకు కూర్చొని చూడడానికి కూడా టైర్డ్గా ఉంది. మీరు 3 సార్లు అలా ఆ ఎనర్జీలోనే ఆడుతున్నారు. థ్యాంక్ యూ సార్. జడ్జితో నేను సైడ్లో రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాప వాళ్ళకే కష్టం, ఇంకా కష్టం. అందరూ బాగా ఆడుతున్నారు, వాళ్ళు ఎలా చెప్తారో ఐ విల్ రికమెండ్. నేను ఇంకా చాలా బిల్డప్ ఇవ్వాల్సి ఉండండి. అంటే ప్రభు మాస్టర్ చెప్పేటట్టు ఎన్ని మూమెంట్స్, క్లాసికల్లో 50 మూమెంట్స్, దానికి ముందు ఒక సాంగ్ 50-60 మూమెంట్స్, దీంట్లో కూడా ఒక 60 మూమెంట్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ యాటిట్యూడ్. అంటే ఈ రౌండ్ ముందు లాస్ట్ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అయ్యావు. ఎందుకు? బికాస్ ఎంత మంచి డాన్సర్ నిన్ను వచ్చి ఆ టైలరింగ్ ఆ ఫిట్స్లో వెళ్ళిపోయింది. సో నౌ ఐ కెన్ సీ ద రియల్ మోనికా అండ్ సత్య. థ్యాంక్ యూ సార్. మోనికా, థ్యాంక్ యూ సార్. ఐ విల్ గివ్ మార్క్స్ ఓన్లీ ఫర్ యువర్ యాటిట్యూడ్. అంటే నీ ఆ జోష్ ఉంది కదా, చేస్తే చేయాలని వచ్చాం. బట్ ఈవెన్ దో ఆస్తమా కూడా ఉంది నీకు, దట్ ఈస్ సెకండరీ. బట్ అంత ప్రాబ్లం ఉండి కూడా నువ్వు చేశావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బృందా మ్యామ్. మోనికా, ఎన్నిసార్లు చెప్పాలి బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, డాన్స్ బాగుంది, బికాస్ యూ టూ గుడ్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఐ లైక్ ద కాస్ట్యూమ్స్. హిప్ మూమెంట్స్ అదిరిపోయింది. హిప్ మూమెంట్స్ అదిరిపోయిందా? I like your guts. I like your guts, baby. For your 3 songs with guts facing 3 men, I'll tell chimpy, chimpy, chippy, chippy sound. Thank you, ma'am. Lovely, baby, lovely. Keep it up. Thank you so much. సో ఫైనల్స్ లో ఫస్ట్ టైం మేడం చింపి చింపి చింపేగా ఉన్నారు. సో మోనికా, ప్రతి మాట వింటుంటే ఒక బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. బట్ ఇంకా మనకు క్లైమాక్స్లో ఏం జరుగుతుందో తెలియదు, రైట్? ఎందుకంటే నువ్వు ఫేస్ చేసినటువంటి కంటెస్టెంట్స్ మామూలు వాళ్ళు కాదు, మాస్టర్స్ మామూలు వాళ్ళు కాదు. అఫ్ కోర్స్ ఎక్కడ తగ్గకుండా ఇప్పటి వరకు కాంపిటీషన్కి కరెక్ట్ కలర్ తీసుకొచ్చారు మా సత్య సార్. సో మాస్టర్, అందుకే మీరు ప్రతి ఒక్కరి గుండెలో ముద్ర వేశారు మీ డాన్స్తో. సో ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి కూర్చుంటే. ఇదండి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి ఫైనల్ ఫైట్ లో ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్. మీరు బ్లెస్ చేసి మళ్ళీ రీఎంట్రీ ఇప్పించినటువంటి మోనికా కోసమే ఈ ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ పుట్టిందా అన్నట్టుగా ఉందా లేదా? వావ్. మోనికా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటండి, ఆ ముగ్గురు ధీరుల్ని ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు. హిమాలయాల కంటే ఉన్నతంగా ఉన్న మా కంటెస్టెంట్ కంటే కనీసం ఇంచైనా మించి ఉండాలండి, అప్పుడు కానీ తనకు సెకండ్ లెవెల్ స్వాగతం పలుకుతుంది.
లేదంటే ఫస్ట్ లెవెల్ తనపై సునామీలా పడవచ్చు, మళ్ళీ వెనక్కి పంపించేయచ్చు. సో ఈ సమరంలో గెలిచిందా లేదా మౌనిక తెలుసుకుందామా? దానికి ముందు మౌనికాని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ఆ ముగ్గురు ధీరుల్ని కూడా, డాన్సింగ్ సోల్జర్స్ని కూడా. బాబా భాస్కర్ సార్స్ కంటెస్టెంట్ వినోద్. జగమే చిన్నదై జతలో ఒదిగేనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలో నగిగి ఉందే. నోబెల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. ఒక బండి సన్లైట్, ఒక బండి మూన్లైట్, కలిపితే వచ్చే కలరే కాగా వైట్. ఒళ్ళంతా పిచ్చ తెలుపై, కళ్ళల్లో కొత్త మెరుపై, ఇప్పుడైనా చెయ్యి కలుపై, ఇకపైన అంత గెలుపై. శ్రీధర్ సార్స్ కంటెస్టెంట్ అరుణ్. తలపులతో మురిసేను హిందూస్తాన్, హిందూస్తాన్ నీ ధ్యాస నీ శ్వాస హిందూస్తాన్. సో సత్య మాస్టర్ ని రిప్రజెంట్ చేస్తూ సమరానికి సిద్ధమైన సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ మోనికా. ఒక్క ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు. ఎప్పుడు బాబా భాస్కర్ సార్ ఎప్పుడు చెప్తుండేవారండి, వారు లేరు కానీ, బాయ్స్ అంటే పవర్ యార్, పవర్ యార్ అదే రైట్. బట్ బాయ్స్ ఎంత పవర్ అయినా కానీ పవర్ ప్లాంట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది మౌనిక. గర్ల్స్ అంటే పవర్ ప్లాంట్స్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసింది. సో ఈ ప్రయత్నంలో సక్సెస్ ని సాధించిందా మౌనిక? ఇటువైపు బాబా భాస్కర్ సార్స్ కంటెస్టెంట్ వినోద్. సో తనతో ఢీ కొట్టి తనకంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసిందా? గెయిన్ చేస్తే ఓకే, కొంచెం సేఫ్ అయినట్టే. మౌనిక తన పర్ఫార్మెన్స్ హరినాథ్ రెడ్డి, నోబెల్ సార్స్ కంటెస్టెంట్. సునామీ అంటే ఇక్కడే నీళ్లు లేకుండా, సముద్రం లేకుండా సృష్టించే సత్తా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డిని ఢీ కొట్టిందా? హరినాథ్ రెడ్డి కంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలదా? సో సత్య మాస్టర్ స్టూడెంట్ మౌనిక, అరుణ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఏకైక ఖిలాడి అండి. నిజానికి మామూలు వ్యక్తి కాదు. ప్రతి సాంగ్లోనూ ఒక అద్భుతాన్ని, ఒక మనల్ని అబ్బురపరిచే అద్భుతాన్ని ప్రజెంట్ చేసినటువంటి మా మాస్టర్ శ్రీధర్ సార్ ఫైనల్ కోసం ముందే ప్రామిస్ చేసి వెళ్ళారు. ఇక్కడ ఎవరెవరి సత్తా ఏంటి, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, వాళ్లకు తగ్గట్టుగా ఢీ కొట్టడానికి వస్తానని అలాగే ప్రిపేర్ చేసి సోల్జర్స్ని పంపారు. సో ఈ సోల్జర్స్ అందరినీ ఫైట్ చేసే కెపాసిటీ, వాళ్ళని బీట్ చేసే కెపాసిటీ ఈ పిల్లల్లో ఉందా? చూద్దాం. క్లైమాక్స్కి వచ్చేసాం. మార్క్స్ లిస్ట్ నా చేతిలో ఉంది. సో మౌనికాకి రీఎంట్రీ వచ్చిందా, సెకండ్ లెవెల్కి వెళ్తోందా లేదా అన్న కన్ఫ్యూజన్ని కాస్త దూరం చేయమంటారా లేదా? ఈ కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి, నిజానికి ఈ డి సుడిగుండంలా మారిందండి. మౌనిక మౌ నౌకగా మారిపోయిందని చెప్పొచ్చు. ఈ సుడిగుండంలో ఈ మౌ నౌక తేలుతుందా మునుగుతుందా? అది తేలేది నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలేదు. రిజల్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తామండి. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి, ఇంకాస్త బ్లెస్ చేయండి, ఇంకాస్త ప్రే చేయండి. మౌనిక సెకండ్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా కోరుకుందాం. బట్ కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్, అది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ముగ్గురు మాస్టర్లు ప్రత్యక్షంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూస్తున్నారు, మౌనిక పర్ఫార్మెన్స్ని చూశారు. సో ఏ మాట మాట్లాడినా దానికి వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా కొంచెం కష్టమైన క్లైమాక్సే ఉంటుంది అనిపిస్తుందండి. సో ఎంతో ఆశతో మౌనిక ముందు లెవెల్స్కి వెళ్ళాలని కోరుకుంటూ
కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సైలెంట్ అయిపోయారా? చలో క్లైమాక్స్ అంటే అలాగే ఉండాలి, కొంచెం టెన్షన్ ఉండాలి యార్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం మనం సమరంలో ఉన్నాం, డాన్స్ సమరంలో ఉన్నాం. మరి ఈ సుడి గుండెల్లో చిక్కుకున్న నౌక మునుగుతుందా లేదా తేలుతుందా? ఇది తేలేది నెక్స్ట్ ఎపిసోడ్ రండి. అంతవరకు కాస్త హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ టేక్ కేర్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ. ఎంటైర్ టీం తరపున గుడ్ బై, ఖుదాఫిజ్.